హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోనీ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే మేము ఈ చెట్టు అయితే నాటాం కదా, రిపోర్టింగ్ దాన్ని అయితే చూపించబోతున్నాను. చూడండి, ఈ చెట్టు అయితే వాడిపోయినట్టు అయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇది వాడిపోతుంది, కొత్త మట్టికి అలవాటు పడాలని. వాడిపోయింది చెట్టు, మళ్ళీ మొత్తం ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ వస్తుంది, లేకపోతే ఇవి ఆకులు కోలుకుంటాయి. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో ఫ్రూట్స్ సెక్షన్ అంతా చూపించాను కదా, ఈరోజు అయితే ఆకుకూరల సెక్షన్ అయితే చూపించబోతున్నాను. ఈ చెర్రీ వస్తున్నాయి, చాలా చెర్రీలు వస్తున్నాయి. ఇప్పుడు ఆకుకూరల దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. ఫస్ట్ మన గార్డెన్లో వచ్చేసి పుదీనా చెట్లు ఉన్నాయి. పుదీనా ఇదిగోండి, మన బొటనేలతో ఇలా అనేసి స్మెల్ చూస్తే చాలా మంచిగా వస్తుంది స్మెల్. నెక్స్ట్ పుదీనా పక్కనే ఇంకో మామిడి చెట్టు ఉంది, దీన్ని ఇంకా రీపాట్ చేయలేదు. నర్సరీ నుంచి తెచ్చి అలానే పెట్టేసాం, నర్సరీ మేళ నుంచి తెచ్చాం. దీన్ని ఇంకా రిపోర్ట్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. దీంతో పాటు తెచ్చినవి రిపోర్ట్ చేసేసాం, ఇంకా కుండీలు లేక ఆగిపోయాం. వన్స్ కుండీలు వచ్చిన తర్వాత దీన్ని కూడా రిపోర్ట్ చేసేస్తాం. ఇంకా పుదీనా చెట్లు 2 ఉన్నాయి. ఇదైతే చుక్కకూర, ఇది హార్వెస్ట్ అయితే అయిపోయింది మొత్తము ఆకులు. ఇప్పుడైతే సీడ్స్ హార్వెస్ట్ కోసం దీన్ని ఇంకా ఉంచేసాము. ఇదిగోండి, ఎండిపోయినట్టు సౌండ్ వచ్చింది, హార్వెస్ట్ చేసుకోవాలి. నార్మల్ ఇదిగోండి, ఇట్లా పింక్ ఉందనుకోండి తీయద్దు, ఇవి ఎండే వరకు ఆగాలి. ఇవన్నీ కలెక్ట్ చేసి మేము ఒక బాక్స్లో వేస్తాము. ఆ బాక్స్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. దీని సీడ్స్ అయితే కలెక్ట్ చేసేది ఈ డబ్బాలో. ఎన్ని సీడ్స్ చూడండి. ఇది ఇప్పుడు సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఈ సీడ్స్ అన్నీ అయిపోయేసరికి డబ్బా సగమైన నిండుతుంది కదా, అప్పుడు మళ్ళీ బయట నుంచి సీడ్స్ రావాల్సిన అవసరం లేదు, ఈ సీడ్స్ నాటుకోవచ్చు. ఇంకా దాని పక్కనే పాలకూర కూడా పెరుగుతుంది. ఇది కూడా 1-2 హార్వెస్ట్ అయినాయి. చిన్న పాలకూరనే కానీ 5-6 ఆకులు ఇచ్చినాయి. ఇంకా దాని కూడా సీడ్స్ ఇవి ఇంకా ఎండలే, ఎండిన తర్వాత వీటిని కూడా ఇలాంటి ఏదో ఒక బాక్స్లో స్టోర్ చేస్తాం. దీన్ని ఎలా తీస్తామో చూపిస్తాను ఇప్పుడు. ఏదో ఒకటి ఇదిగోండి, ఇది ఎండిపోయింది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా డబ్బాలు వేసేసుకోవాలి, అంతే. ఇప్పుడు వీటికున్న ఎండిన సీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకుందాం మనం. కొన్నిటికి ఎండిపోయినట్టు సౌండ్ వస్తుంది, కానీ వాటి తడిని బట్టి మనం తెలుసుకోవచ్చు అది ఎండిందా కాదా అని. ఇది ఎండింది. రోజుకి కొన్ని సీడ్స్ వస్తాయి అంతే. ఇంకా నెక్స్ట్ ఈ చెట్టు, మా మమ్మీ దీనికి ఇప్పుడే వాటర్ పడుతుంది. ఫ్లవర్స్ సెక్షన్ ఇంకా ఫ్రూట్ సెక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆకుకూరల సెక్షన్కి అయితే వస్తాము. ఇప్పుడే గోంగూరకి పాలకూరకి పట్టేసి దీని దగ్గరకు అయితే వచ్చింది. దీని పేరు అయితే బచ్చల కూర. ఈ బచ్చల కూరకి హార్వెస్ట్ అయినా అవ్వకపోయినా సంబంధమే లేదు, సీడ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఆకుల కంటే సీడ్సే ఎక్కువ అవుతాయి, అప్పుడు సీడ్స్ని కత్తర్తో కట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఫ్రూట్స్ దగ్గర ఉండాల్సింది వచ్చి ఆకుకూరల దగ్గర ఉంది. ఇక్కడ నుంచి కలియలేము, మస్తు రోజులకి వెళ్ళి ఇక్కడనే ఉంది తెచ్చినప్పటి నుంచి, అందుకని దీన్ని ఇక్కడనే ఉంచేసాం. ఇదిగోండి, ఇది కొంచెం ఇట్లా అయింది, గుచ్చుకుంటుంది. దీన్ని ఇందాక ఒక ముళ్ళు ఇట్లాంటిది ఎండిపోయింది, ఇట్లా తీసిన దాని ముళ్ళు అది ఎండిపోయినా కూడా గుచ్చుకుంటుంది, ఆ ముళ్ళు అంత గట్టిగా ఉంది ముళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు గోంగూర సైడ్ పోదు. ఇది గోంగూరనైతే మొన్ననే హార్వెస్ట్ చేసాము, అది వీడియో తీయలేకపోయాను.
డ్రాగన్ చెట్టు ఇక్కడికి వచ్చింది. అప్పుడప్పుడు నేను నీళ్ళు పోసేటప్పుడు దీని మీద నీళ్ళు పోస్తా. ఇది వాటర్ ఫాల్స్ లాగా దీని మధ్యలో నుంచి ఇలా వాటర్ వస్తాయి. ఇవి మళ్ళీ పెరుగుతాయంట, అందుకే ఉంచేసాము ఇవి మొత్తం రూట్స్తో పీకకుండా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పాలకూర ఇవి కూడా హార్వెస్ట్లు 2-3 సార్లు అయినాయి, అందుకే సీడ్స్ వచ్చినాయి అన్నిటికీ. అదిగోండి ఎండిన సీడ్స్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవే ఎండిపోయిన సీడ్స్ పాలకూరవి అండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది పాలకూర. ఇదిగోండి నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మన బనానా ట్రీ పెద్దగా అయిపోయింది. ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు ఇది ఇంత ఉండే, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఆల్మోస్ట్ ట్యాంక్ అంటే ఎత్తైంది ఇది. నెక్స్ట్ ఇటు సైడ్ తిరగానే మనకు పూల చెట్లు అయితే ఉన్నాయి. నాకు పూల చెట్లు గుర్తుపట్టడానికి రాదు, నాకు గుర్తున్నవి చెప్తా. ఇది బంతి చెట్టు, ఇదిగోండి ఇది చామంతి, ఇది కూడా చామంతే. ఇది ఇంకో టైప్ చామంతి, ఇది పర్పల్, ఇది ఎల్లో. ఇది బంతి పువ్వు ఎల్లో కలర్ది. ఇది ఎల్లో కలర్ చామంతి, ఇది పర్పల్ కలర్ చామంతి. నెక్స్ట్ ఇది ఏ కలర్దో నాకు తెలీదు, నాకు తెలిసి ఎల్లో అనుకుంటా. చూడండి ఇది ఎల్లో, వాడిపోలేదు. ఇటు సైడ్ వాడిపోయింది, ఈ స్టెమ్ అయితే ఇంకా బతికే ఉంది. నెక్స్ట్ ఈ చెట్టు ఏందో నాకు తెలీదు, ఈ చెట్టు పేరు. మళ్ళీ ఇక్కడ పాలకూర, ఇది చామంతి, పాలకూర చామంతి. ఇట్లా పోతే గ్రో బ్యాగ్స్. ఎన్ని గ్రో బ్యాగ్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఆనియన్, ఇది బంతి చెట్టు, ఇటు సైడ్ చామంతి ఉంది ఇక్కడ. దీంట్లోకి వెళ్ళి నిన్న మల్బరీ చెట్టు తీసి కుండీలో నాటాము. నెక్స్ట్ ఇవన్నీ బంతే. ఇదొక టైప్ బంతి, ఇదొక టైప్ బంతి. ఇది కూడా బంతే, చూడ్డానికి కొంచెం చామంతి లాగా ఉంది, కాకపోతే ఇది కూడా బంతి చెట్టే. నెక్స్ట్ ఇది మిర్చి చెట్టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇందులో 2 మందారాలు ఉన్నాయి, ఒకటి ముద్ద మందారం, ఇంకోటి మందారం. ఇదిగోండి ఈ మందారం చెట్లకి వైరస్ అయితే వస్తుంది, దీన్ని వేరే పాట్లోకి అయితే మార్చాలి. ఇదిగోండి దీనికి వైరస్ వస్తే దీనికి కూడా అంటుకుంది. చూడండి ఒక్కదానికి వైరస్ వస్తే రెండింటికి ఇంకో దానికి కూడా వైరస్ అంటుకుంటుంది, సేమ్ కరోనా లాగా. ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.